నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. బాల్యంలోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొంది తరువాత జీవితకాలం అంతా వారి అనుగ్రహ ఛత్ర ఛాయలో జీవితాన్ని సాగిస్తూ వారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ జీవితాన్ని పండించుకున్న ధన్యజీవుల అనుభవం ఈనాటి అవధూత వైద్యంలో స్మరించుకుందాం. చెర్లోపల్లి గ్రామం. ఇతని పేరు పెమ్మసాని ప్రసాద్. వీరు చిన్నతనము నుండి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందిన భక్తుడు. ఒకసారి ఇతనికి 10 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు కోరింత దగ్గు వచ్చింది. దానికి తోడు జ్వరం కూడా ఉంది. చాలా బాధపడుతున్నాడు. వీళ్ళ అమ్మ, ఈ ప్రసాద్ గారి తల్లి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తురాలు. ఆమె కొడుకు ఆరోగ్యం గురించి శ్రీ స్వామి వారిని ప్రార్థించింది. అప్పుడు సమయం 12 గంటలైంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడి నుండో 3 గంటలకు ఆ గ్రామం చేరుకున్నారు. ఎక్కడ తన భక్తులు కష్టాల్లో ఉండి స్మరిస్తూ ఉంటారో అక్కడ ప్రత్యక్షం అవుతారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. వెంటనే వెళ్ళి పిల్లవాడిని చూపించింది స్వామివారికి. శ్రీ స్వామివారు మంత్రించిన దారం ఇచ్చారు. మంత్రించిన దారం, విభూది అవన్నీ ఇచ్చారు. మంత్రించిన స్వామివారు ఆ అబ్బాయికి మంత్రించారు కూడా. మరుక్షణం నుంచి దగ్గు తగ్గిపోయింది. మరునాటి నుండి జ్వరం కూడా తగ్గిపోయింది. ఈ విధంగా చిన్నతనంలో తనను కాపాడిన స్వామివారిని అప్పటి నుంచి ఆరాధిస్తూ వస్తున్నాడు ఈ ప్రసాద్. ఏది చేయాలన్నా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడగకుండా చేసేదేమీ లేదు. దురదృష్టవశాత్తు ఈ ప్రసాద్ చిన్నతనంలోనే అతని తండ్రికి వెంకమ్మనాయుడు, అతని తండ్రి పేరు వెంకమ్మనాయుడు, వారికి క్షయవ్యాధి వచ్చి చనిపోయారు. దాంతో చదువు మానేసి అమ్మకు అన్న శ్రీనివాసులు నాయుడుకు తోడుగా ఉంటూ పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నట్టుండి కనకదుర్గాపురం మైన్ దగ్గరకు పోవాలి అన్నారు. శ్రీ స్వామివారు కనకదుర్గాపురం మైన్ దగ్గరకు పోవాలి అన్నారు. ఊర్లోకి వెళ్ళి బండి ఏర్పాట్లు చూడమని శిష్యులతో చెప్పారు. అప్పుడు అది జొన్న పంట నాటి పండించుకునే రోజులు. అందరూ పొలం పనుల్లో ఉంటారు. అందుకని ఈ గోపాలయ్య చెప్పారనమాట, ఇప్పుడు జొన్న పంట పండించే రోజులు, ఎద్దులు దొరకవు, మనుషులు కూడా దొరకడం కష్టం స్వామి అని ఊర్లోకి వెళ్లకుండానే ఈ గోపాలయ్య గారు చెప్పారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, లేదయ్యా, మీరు పోతే మనిషి ఎద్దులు సిద్ధంగా ఉంటాయి అని అన్నారు స్వామి. ఇంతలో అక్కడికి ప్రసాద్ వచ్చాడు. వాళ్ళ సంభాషణలు విని ఇలా అన్నాడు, అయ్యా, నేను స్వామివారి కోసం బండి కడతాను. మా ఇంట్లో ఒక ఎద్దు ఉంది. అది సంవత్సరం నుంచి కాలు నొప్పితో వ్యవసాయ పనులకు వాడడం లేదు. ఇంకొక ఎద్దు కూచి ఈశ్వరమ్మ గారింట్లో ఉంది. అది ముసలిది కావడంతో దాని పొలం పనులకు వాళ్ళు వాడటం లేదు. శ్రీ స్వామివారి కోసం నేను ఆ 2 ఎద్దులతో బండి కట్టుకొని వస్తాను అని సహాయం కోసం గోపాలయ్యని పిలిచాడు ఈ ప్రసాద్. ఇద్దరు వెళ్ళి బండిని సిద్ధం చేసి తీసుకొని వచ్చారు. శ్రీ స్వామివారిని కనకదుర్గాపురం మైన్ దగ్గరకు దింపిన తర్వాత ఈ ప్రసాద్ స్వామివారిని ఇలా అర్థించాడు, స్వామి, మా ఎద్దు కాలు నొప్పి తగ్గడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని స్వామివారిని అడిగాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, ఏదో ఒక పదార్థం చెప్పారు. ఆ పదార్థంతో పాటు ఎండు చేపలు కలిపి నూరి ఆ మందు నొప్పి దగ్గర రాస్తే తగ్గిపోతుంది అని ఈ ప్రసాద్తో చెప్పారు. అప్పుడు ఈ ప్రసాద్ స్వామివారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టే చేశాడు. ఆ ఎద్దుకు సంవత్సరం నుంచి ఉన్న కాలు నొప్పి దాంతో పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత వ్యవసాయ పనులకు ఉపయోగపడింది. మంచి బేరం వస్తే దాన్ని అమ్మేశారు.
ఇది అంటే చిన్న సంఘటన, ఎద్దుకు కాలు నొప్పి తగ్గిన దాన్ని తర్వాత బేరం వస్తే అమ్మేయటం అన్నది చిన్న సంఘటనే కావచ్చు. కానీ ఇందులో ఒక మర్మం ఇమిడి ఉంది. అది ప్రసాద్ గారికి తెలిసింది. అతను ఇలా అర్థం చేసుకున్నాడు. అది ఏమిటంటే, స్వామివారు చెప్పిన వస్తువుల వల్ల ఈ ఎద్దు నొప్పి తగ్గలేదు. స్వామివారి అమృత వాక్కు మాత్రమే ఈ ఎద్దుకు కాలు నొప్పి తగ్గించింది అని అతను గుర్తించాడు. దా అతను అతనికున్న ఈ అవగాహన శక్తి వల్ల స్వామివారి మీద మరింత భక్తి శ్రద్ధలు పెరిగి స్వామివారిని జీవితాంతం సేవించి అతను ధన్యుడయ్యాడు. అలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా భక్తితో గొలగమూడి వెళ్ళి అతను దర్శించుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకొక సంఘటన ఇది. ఒకరు ఈ చెర్లోపల్లి నుంచి గొలగమూడికి తనకున్న 40 ఆవులు తోలుకొని అతను ఒక్కడే బయలుదేరాడు. ఈ ప్రసాద్ అతను తరచుగా అలా వస్తూ ఉంటాడు. అలవాటైన దారి కాబట్టి ఆ రోజు ఒక్కడే బయలుదేరాడు అతను చెర్లోపల్లి నుంచి గొలగమూడికి. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ఆవు ముందుకు వెళ్ళడానికి సహకరించలేదు. అది వెనక్కి పరిగెత్తింది. ముందుకు వెళ్ళడానికి సహకరించలేదు, వెనక్కి పరిగెత్తింది. ఇంకా చేసేది ఏం చేయాలో తెలియక గోవుల్ని గొట్లపాలెం దగ్గర వదిలిపెట్టి తాను ఈ ప్రసాద్ గారు ఆవుని పట్టుకోవడానికి వచ్చాడు. ఆవు దొరికింది, కానీ అది గొలగమూడి వైపు ప్రయాణం చేయడానికి నిరాకరించింది. దాంతో అప్పుడు మళ్ళీ ఇతను ఈ ప్రసాద్ తిరిగి స్వామివారిని ప్రార్థించాడు అక్కడ. అప్పుడు ఎవరో ఒక కొత్త మనిషి వచ్చాడు అక్కడికి, ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చాడు. ఆ సమయంలో అతనికి సహకరించాడు. పరిస్థితి విని తాను వస్తాను అని ఆవును మళ్ళించి గొట్లపాలెం వచ్చారనమాట. ఆ మనిషి వచ్చి ఇతనికి సహకరించాడు. పరిస్థితి విని నేను కూడా వస్తాను అని ఆవును మళ్ళించి గొట్లపాలెం వచ్చారు. అప్పుడు ఈ ప్రసాద్ గారు తనతో కూడా తెచ్చుకున్న భోజనము ఇతనికి కూడా పెట్టారనమాట. అప్పుడు ఇలా అన్నారు వచ్చిన అతను, నీ ఆవులు ఇంకా నీకు సహకరిస్తాయి, నువ్వు ఒక్కడవే గొలగమూడి వెళ్ళవచ్చు అని గోవులన్నిటినీ చూస్తూ వచ్చిన అతను చెప్పాడు. ప్రసాద్ ఈ గోవుల్ని అదిలించి గొలగమూడి వైపు బయలుదేరాడు. ఇతడు ఎవరో ఏమిటో ఏమీ చెప్పలేదు, ఎప్పుడు ఇతన్ని చూడలేదు అని ఈ ప్రసాద్ అనుకున్నాడు. ఇతను ఎవరో ఏమిటో చెప్పలేదు, ఎప్పుడు నేను చూడలేదు అనుకున్నాడు. ఇతని మాట కూడా తేడాగా ఉంది అని ఒకసారి ఇతన్ని వివరాలు అడుగుదాము అని ఆ ప్రసాద్ ఒకసారి అతను వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఇతనికి సహకరించిన మనిషి అక్కడ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రసాద్కి సహకరించిన మనిషి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆలోచిస్తే అతనికి అర్థమైంది, అతను ఎవరో కాదు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే తనకు ఆవు మరాయిస్తే వచ్చారు, ఇక్కడ దాకా వచ్చి తన భిక్ష స్వీకరించారని అతనికి అర్థమైంది. ప్రసాద్ గారి ఆనందానికి అంతులేదు. స్వామివారు మనతో ఉండగా భయం లేదు అని, స్వామివారు మనతో ఉండగా భయమే లేదని ఆనందంతో శ్రీ స్వామి భగవాన్ వెంకయ్య స్వామి వారి నామస్మరణ చేస్తూ గొలగమూడి చేరుకున్నాడు. శ్రీ స్వామివారిని నమ్ముకొని జీవించే భక్తులకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే తోడు నీడ అన్నది నిర్విధాంసం. ఓం నారాయణ ఆది నారాయణ.